హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్‌ని అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక వైట్ కలర్ కర్చీఫ్ అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే పెన్ను గీతలు అనేది మనకి పిల్లలు కానీ పెద్దవారు కానీ వైట్ షర్ట్స్ వేసుకునేటప్పుడు కానీ నార్మల్ షర్ట్స్ వేసుకున్నా కానీ ఇలా ఒక్కొక్కసారి అనుకోకుండా పెన్ను గీతలు అనేది పడుతూ ఉంటాయి కదా. ఇలా పెన్ను గీతలు పడినప్పుడు మనం ఈజీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ మన ఇంట్లో మనం తప్పకుండా అయితే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఈ విధంగా అయితే మనం డెటాల్ అనేది తప్పకుండా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇల్లు క్లీన్ చేసుకోవడానికైనా సరే మనము ఫ్లోర్ అనేది డెటాల్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ డెటాల్ని ఈ విధంగా మనకైతే పెన్ను మరకలు అయితే ఎక్కడ పడ్డాయి అనుకుంటామో అక్కడ మీరైతే ఈ విధంగా డెటాల్ వేసుకొని ఈ విధంగా చేతితోటి కాసేపు ఈ విధంగా రబ్ చేయండి. ఈ విధంగా రబ్ చేసిన తర్వాత వాటర్లో వాష్ చేసి చూడండి. మనకి పెన్ను గీతలు అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఇక్కడ పెన్ను గీతలు అనేది వాటర్లో పెట్టకుండానే మీకు చూపిస్తున్నాను. ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇంకా వాటర్తో నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పెన్ను గీతలు అనేవి చాలా బాగా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనకి ఎక్కువ రేటు షర్ట్స్ అయితే కొనుక్కున్నప్పుడు పెద్దవారు మన హస్బెండ్స్ అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ షర్ట్స్కి అయితే ఈ విధంగా పెన్ను గీతలు పడతాయి కదా, అలాంటి వారికైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు ఈ విధంగా క్యారెట్స్ ఇలా బీట్రూట్స్ అవన్నీ కూడా తెస్తూ ఉంటాము. ఇలా క్యారెట్స్ తెచ్చేటప్పుడు మనము మార్నింగ్ తెచ్చినప్పుడు ఈవినింగ్కే మనకి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది పడిపోయి మనకి ఈ విధంగా క్యారెట్స్ అయితే ఇక్కడ మొదటి భాగం కానీ కింద భాగం కానీ మనకి కుళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చూద్దాము. చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి. ఈ క్యారెట్స్ అనేది ఒక వారం నుంచి 15 రోజుల వరకు ఈ విధంగా చేసామంటే మనకి చాలా బాగా ఫ్రెష్గా అయితే ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయితే అవుతుంది. తప్పకుండా మీరైతే ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడ ముందుగా మనము ఈ క్యారెట్లను ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనము ఒక కంటైనర్ చూడండి, ఈ విధంగా ఒకటి మనము మూత ఉండేటువంటి బాక్స్ ఒకటి ఈ విధంగా తీసేసుకొని ఈ బాక్స్లోకి మనం అడుగు భాగంలో టిష్యూ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఏదైనా సరే, మీ ఇంట్లో టిష్యూ పేపర్ లేదు అనుకున్నట్లయితే ఈ విధంగా వైట్ పేపర్ అయితే తీసేసుకోండి. నేనైతే ఇక్కడ వైట్ పేపర్తోనే చూపిస్తున్నాను. వైట్ పేపర్ కాకపోయినా న్యూస్ పేపర్ కానీ లేకపోతే మన ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర బుక్స్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్లు అయినా సరే ఈ విధంగా తీసేసుకొని మీరు ఈ బాక్స్లోకి ముందు అడుగు భాగంలోకి ఈ విధంగా ఒక పేపర్ని అయితే వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మనకి క్యారెట్లు చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ మొదటి భాగం దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. అడుగు భాగం కూడా మనము ఈ విధంగా అయితే కట్ చేయాలి. క్యారెట్లు అన్నీ కూడా ఈ విధంగా మనము కట్ చేసుకొని స్టోర్ చేసినట్లయితే మనకి క్యారెట్లు అనేది ఎక్కువ రోజులైతే ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. మనము వారం నుంచి 15 రోజుల వరకు ఈ క్యారెట్లు అయితే మనం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కుళ్ళిపోకుండా చాలా బాగా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఈ విధంగా మనము క్యారెట్లన్నీ కూడా కట్ చేసుకొని మనకి ఎన్నైతే తెచ్చుకుంటామో మనం అన్నీ కూడా ఈ విధంగా మనము ఎన్ని క్యారెట్స్ అయితే తెచ్చుకున్నా సరే ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల వరకు మనకి క్యారెట్లు అయితే మనకు నిల్వ అయితే ఉంటాయి. ఈ టిప్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ టిప్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియో మొత్తం చూసి వీడియో ఏ విధంగా ఉంది అనేసి వీడియోకి లైక్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి. ఇక మరో టిప్ అయితే చూద్దాము. ఇక్కడ బెండకాయలను అయితే మనము కట్ చేసేటప్పుడు మనకి నీట్గా వాష్ చేసి మనము క్లాత్ పెట్టి తుడిచేసిన తర్వాత కట్ చేస్తూ ఉంటాం కదా. అలా తుడిచేసేటప్పుడు మనకి అయినా సరే ఒక్కొక్కసారి మనం కట్ చేసేటప్పుడు ఈ బెండకాయలు అనేది కొంచెం జిగురు జిగురుగా ఉంటూ ఉంటాయి కదా. అలా జిగురు లేకుండా మనము ఎన్ని బెండకాయలు అయినా సరే చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనము నైఫ్ తీసుకొని నైఫ్తో కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనము ఆయిల్ ఉంటుంది కదా, మనము కుకింగ్ ఆయిల్, ఆ కుకింగ్ ఆయిల్ని కొంచెం ఈ నైఫ్కి అయితే ఈ విధంగా అప్లై చేసుకొని మీరు బెండకాయలను అయితే కట్ చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా బెండకాయలన్నీ కూడా మనము కట్ చేసుకున్నట్లయితే
ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి బెండకాయలు అనేది ఈ నైఫ్కి అసలు జిగురు అనేది అస్సలు అంటుకోకుండా ఉంటుంది. మనము బెండకాయల్ని ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసేటప్పుడు కూడా దీంట్లో నుంచి జిగురు అనేది ఏమీ రాకుండా మనకి చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది. ఈ టిప్ అయితే చూసారు కదా, ఈ నైఫ్కి అయితే మనకి ఎక్కడ కూడా జిగురు అనేది అంటుకోకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఈ నైఫ్కి చూడండి మీరు ఎక్కడ కూడా జిగురు అనేది లేకుండా ఉంది. ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మరో టిప్ అయితే చూద్దాము. ఇక్కడ ఈ విధంగా మనము కిచెన్లో ఎక్కువగా నైఫ్స్ అనేది వాడుతూ ఉంటాము. వాడేటప్పుడు మనకి వీటి షార్ప్నెస్ అనేది అస్సలు తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయినప్పుడు మనము కట్ చేస్తుంటే కూడా అసలు ఏది కట్ చేసినా సరే అసలు కట్ అవ్వకు కదా, అలా కట్ అవ్వకుండా ఉన్నప్పుడు ఈ విధంగా 2 నైఫ్స్ అయితే తీసేసుకొని మీరు ఈ విధంగా అయితే మనము ప్రతిసారి కూడా కొత్త నైఫ్స్ అయితే తేవాలంటే తెచ్చుకోలేము కదా, అందుకోసం అనేసి ఈ 2 నైఫ్స్ తీసుకొని మీరు ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా మీరైతే ఈ విధంగా చేశారంటే ఈ నైఫ్స్కు మనకి షార్ప్నెస్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మనకి నైఫ్స్కి అయితే షార్ప్నెస్ అనేది చాలా బాగా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ప్రతిసారి కూడా మనీ వేస్ట్ చేసుకొని ఈ విధంగా ఒకటి అనేసి మనము నైఫ్స్ అయితే ఎక్కువగా తెచ్చి పెట్టుకోలేము కదా, అందుకోసం అనేసి ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి చాలా బాగా వస్తుంది షార్ప్నెస్ అనేది. ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో చూడండి. ఇక మరో టిప్ అయితే చూద్దాము. ఇక్కడ నేను ఒక బేషన్లోకి ఈ విధంగా అయితే వాటర్ తీసుకుంటున్నాను. ఈ టిప్ అయితే మనకి ఇంట్లో ఎంత బూజు దులిపినా సరే బూజు అనేది ఎక్కువగా పడుతూనే ఉంటుంది. అలా బూజు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మన ఇంట్లో బూజు దులిపేటప్పుడు దాంట్లోకి పురుగులు ఉంటాయి కదండి, మనకి సాలె పురుగులలాగా పురుగులు ఉంటాయి. ఆ పురుగుల వల్లే మనకి బూజు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలా పురుగు అనేది లేకుండా చేయాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బేషన్లోకి ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత మనము దీంట్లోకి ఒక 3 కర్పూరం అయితే తీసేసుకొని ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్లోకి మనము ఈ కర్పూరాన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మన ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో మనకి డెటాల్ అనేది కంపల్సరీగా అవైలబుల్గా ఉంటుంది కదా, ఆ డెటాల్ అయితే హాఫ్ మూతనైతే తీసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని ఇక్కడ మనం డెటాల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వాటరే కాబట్టి ఈ విధంగా హాఫ్ మూతనైతే ఈ విధంగా డెటాల్ని అయితే తీసేసుకొని ఈ వాటర్లోకి ఈ విధంగా మొత్తం కూడా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత మన ఇంట్లో ఏదైనా పాతది పిల్లల టీషర్ట్స్ కానీ, పాత క్లాత్ కానీ, కాటన్ క్లాత్ కానీ ఏదైనా సరే ఒక క్లాత్ అయితే తీసేసుకొని మీరైతే ఆ క్లాత్ని మొత్తం కూడా వాటర్లో ఈ విధంగా అయితే ముంచేసేయండి. చూసారు కదా, నేనైతే పాతది టీషర్ట్ ఉంటే ఆ టీషర్ట్ తీసుకొని ఈ విధంగా వాటర్లో అయితే డిప్ చేశాను. ఈ విధంగా వాటర్ మొత్తంలో కూడా డిప్ చేసుకున్న తర్వాత మొత్తం మనం ఈ విధంగా పిండేసుకొని ఈ విధంగా పిండేసిన తర్వాత మనకి ఇక్కడ మనం బయట బండలు వాష్ చేసేటప్పుడు ఇలాంటి స్వైపర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా, ఇలా వాడేటప్పుడు మనము ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి కాకపోయినా లేకపోతే బూజు కర్ర అయినా సరే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అదైనా సరే తీసేసుకొని మీరు దీనికైతే మొత్తానికి మీరు ఈ టీషర్ట్ని అయితే వేసి చూడండి. ఈ విధంగా వేసిన తర్వాత మీకైతే ఎక్కడ బూజు ఉంటుంది అనుకుంటారో అక్కడ బూజు ప్లేస్లో మీరు దీన్ని పెట్టేసి మొత్తం కూడా క్లీన్ చేసేసేయండి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల అక్కడ బూజు అనేది పట్టకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కువ రోజులు బూజు అనేది పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. మనకి ఉన్నటువంటి పురుగులు కూడా అక్కడ లేకుండా అయితే వెళ్ళిపోతాయి. వాటి వల్ల మనకి బూజు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మీరు టీషర్ట్ని అయితే దీనికి ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీకైతే మొత్తం మీరైతే ఎక్కడైతే మీరు బూజు దులపాలి అనుకుంటారో, పురుగులు ఉన్నాయి ఎక్కువగా అనుకుంటారో అక్కడైతే ఆ ప్లేస్లో మీరు చూసారు కదా, ఈ విధంగా గోడకి మూల ఇదైతే మనకి మూలలకైనా సరే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మీరు గోడలు మొత్తానికి కూడా ఈ విధంగా అయితే మొత్తం అయితే ఈ వాటర్ని అప్లై చేసేయండి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మనకి బూజు అనేది ఎక్కువగా పట్టకుండా ఉండడానికి ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇక మరొక టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఎక్కువగా కిచెన్లో అయితే ఆనియన్స్ కానీ వెల్లుల్లిపాయలు కానీ మనము ఎక్కువగా ఈ విధంగా కట్ చేస్తూ ఉంటాం. ఆనియన్స్ లేకపోతే మనము వెల్లుల్లిపాయలను అయితే ఎక్కువగా మనము నాన్ వెజ్ అయితే చేసేటప్పుడు వెల్లుల్లిపాయలను అయితే ఎక్కువగా ఒలుస్తూ ఉంటాం కదా, పొట్టు అనేది.
ఆ విధంగా పొట్టు అనేది తీసేటప్పుడు మన చేతులు ఎంత మనం వాటర్తో వాష్ చేసినా సరే మన చేతులు అనేది స్మెల్ అయితే అస్సలు పోదండి. ఆ స్మెల్ అయితే అదే విధంగా ఉంటుంది మన చేతులకి. ఆ స్మెల్ అనేది పోవాలి అనుకున్నట్లయితే మీరు ఈ టిప్ అయితే యూస్ చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో మనము టీ తాగేటప్పుడు టీ పౌడర్ అయితే యూస్ చేస్తాం కదా, ఆ టీ పౌడర్ని అయితే కొంచెం చేతుల మీద అయితే ఈ విధంగా వేసేసుకొని మీరు కొంచెం అయితే రబ్ చేయండి. రబ్ చేయడం వల్ల మనకి చేతుల మీద ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా మనకి పోతూ ఉంటుంది. ఇది వెల్లుల్లిపాయల స్మెల్, అదేవిధంగా ఉల్లిపాయ స్మెల్ ఏదైనా సరే మనకి కట్ చేసేటప్పుడు మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటే మన హ్యాండ్స్ ఆ స్మెల్ అయితే అస్సలు లేకుండా ఉండాలి అంటే మీకు ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. చూసారు కదా, నేనైతే వెల్లుల్లిపాయలని ఒలిచాను, అదేవిధంగా ఆనియన్స్ని కూడా కట్ చేశాను కదా. ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి దీని స్మెల్ అయితే మన చేతులకి అదే విధంగా ఉంటుంది. 1-2కి అయితే అంత స్మెల్ అనిపించదు, కానీ ఒక్కొక్కసారి మనము ఆనియన్స్ అనేది కేజీల ప్రకారం కట్ చేయాల్సి వస్తుంది, వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఒలుచుకోవాల్సి వస్తుంది అల్లం పేస్ట్ తయారు చేసుకోవడానికి. ఆ విధంగా మనము చేసేటప్పుడు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా టీ పౌడర్ని అయితే కొంచెం తీసుకొని ఈ విధంగా చేతులకు అయితే రబ్ చేయండి. ఈ విధంగా కాదు అనుకున్నా మనం టీ పెట్టిన తర్వాత టీ పౌడర్ని అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఆ టీ పౌడర్ని అయినా సరే మీరు ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన చేతులకి రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకొని వాటర్తో వాష్ చేసి చూడండి, మన చేతులు అనేది స్మెల్ అయితే రాకుండా ఉంటాయి. అదేవిధంగా మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ సమ్మర్లో మనకైతే ఎక్కువగా ఇప్పుడు ఎండలకి అయితే మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. తట్టుకోలేకపోయినప్పుడు ఏసీ, కూలర్ అలా వాడుతూ ఉంటాం కదా, వాటి వల్ల మనకి కరెంటు బిల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కరెంటు బిల్ అనేది మనకి ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే మీరైతే ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒక బేషన్లోకి వాటర్ తీసేసుకొని ఈ విధంగా ఈ వాటర్లో ఒక కర్పూరం అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఈ వాటర్ని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని మీ ఇంట్లో మీరు వాడేసి చినిగిపోయిన పాత బెడ్షీట్స్ ఉంటాయి కదా, ఆ బెడ్షీట్స్ అయినా సరే లేకపోతే కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసేసుకొని ఈ విధంగా అయితే మీరు ఈ వాటర్లో అయితే మనము డిప్ చేసుకోవాలి ఈ బెడ్షీట్ మొత్తాన్ని కూడా. ఎందుకంటే మనం కర్పూరము మంచి స్మెల్ రావడానికి అయితే నేను కర్పూరాన్ని అయితే యూజ్ చేశాను. ఇక్కడ ఈ వాటర్లో మొత్తంలో మీరు ఈ విధంగా బెడ్షీట్ని అయితే డిప్ చేయండి. చేసిన తర్వాత మన రూమ్లో అయితే మనకి విండో ఉంటుంది కదా, ఆ విండో దగ్గర అయితే మీరు ఈ విధంగా ఈ బెడ్షీట్ని అయితే వేసి చూడండి. మనకి ఫ్యాన్ గాలి వేసినా సరే, కిటికీలో నుంచి వెచ్చటి ఆవిరి వచ్చినా సరే మనకి ఇదైతే చల్లగా ఉంటుంది. మన రూమ్ కూడా చాలా ఎప్పుడు కూడా మనం ఈ విధంగా అయితే చల్లగానే ఉంటుంది. ఇది కొంచెం తడి అనేది ఆరిపోయే కొంది మీరు ఇలా వాటర్లో పిండేసుకొని మళ్ళీ అయితే వేసుకోండి. లేదు అనుకున్నట్లయితే వాటర్ అయినా సరే మీరు దీని మీద వేసినట్లయితే మీకు ఎప్పుడు కూడా మీకు రూమ్ అనేది చాలా ఫ్రెష్గా, అదేవిధంగా చాలా కూల్గా ఉంటుంది. మనం ఏసీ వేస్తే ఎంత కూలింగ్గా ఉంటుందో మన రూమ్ అదే విధంగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎన్ని విండోస్ ఉన్నాయి అనుకుంటారో అన్ని విండోస్ దగ్గర మీకు పనికిరావు అన్న వాటిని ఈ విధంగా అయితే బెడ్షీట్ కానీ ఏదైనా దుప్పట్లు కానీ ఏదైనా సరే మీరు ఈ విధంగా వాటర్లో ముంచేసుకొని విండోస్ దగ్గర మీరు ఈ విధంగా అయితే వేసినట్లయితే మనకి రూమ్ అంతా కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ సమ్మర్లో ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్